మనం ఈరోజు సుమన్ శెట్టి గారి మదర్‌తో ఉన్నాము. సో, 14 వారాలు లోపలున్నారు. సో, ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారి రియాక్షన్ అడుగుదాము. సో, చెప్పండమ్మా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈరోజు సుమన్ శెట్టి గారు 14 వారాలు లోపలున్నారు? చాలా గ్రేట్. ఎప్పుడు ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేదు. షూటింగ్‌కెళ్ళినా ఫోన్‌లో మాట్లాడడం, చేయడం, ఫోను లేకుండా ఉండడం, మా అందరిని చూడకుండడం చాలా గ్రేట్. అసలు ఉంటాడనుకోలేదు. ఓ 3, 4 వీక్స్ ఉండి వచ్చేస్తాడు అనుకున్నాం. అలాగా ఆడి మంచితనమే అందరితోటి ఓ సిస్టర్స్ లాగా, బ్రదర్స్ లాగా అందరితోటి బాగా ఉన్నాడు. సో, చిన్నప్పటి నుంచి కూడా సుమన్ శెట్టి గారు చాలా నిదానమా? లేదంటే చాలా నిదానం. చాలా నెమ్మది. చాలా మంచోడు. సో, మీరు లోపలున్నప్పుడు ఫీల్ అయ్యారా? అంటే ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదు గదా! సుమన్ శెట్టి గారు. అవును. చాలా ఇదనిపించింది. ఇంకా సో ఆడు బాగుండాలి కదా! మంచి లైఫ్ వస్తది వాడికి కదా! మనం కొంచెం కంట్రోల్‌లో ఉంటే పిల్లల లైఫే కదా తల్లిదండ్రులకి. ఆళ్ళెప్పుడు మంచిగా ఎదగాలని అనుకుంటా. ఓహ్! మీ ఎమోషన్ అంతా మీ కళ్ళల్లోనే కనిపిస్తుందమ్మా. లేదు ఈరోజు అందరి మనసులు గెలుచుకొనొచ్చారు సుమన్ గారు. అదండి. చాలా గ్రేట్. అందరితోటి మంచిగా బాండింగ్ అంతా ఎంతో గొప్పగా చేసుకొనొచ్చాడు. అందరూ అంటే చాలా ఇష్టం. పెద్ద ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. బిగ్ ఫ్యామిలీ లాగా తన ఫ్యామిలీ అనుకోని ఆ 'బిగ్ బాస్‌లో' ఉండి వచ్చాడు. చాలా బాగా ఉన్నాడు. అందరితోటి మంచిగానే వచ్చాడు. మేము ఇలా టాప్ 5కి లేడని మేమేమి ఇదవ్వలేదు. అందరితో మంచిగా వచ్చాడని మాకదే ఆనందం. హ్మ్. సో, మీ చుట్టాలు వాళ్ళందరూ కాల్ చేస్తున్నారమ్మా వైజాగ్ నుంచి ఎట్లా అబ్బో! ఉంది? చాలా ఎక్కువ అందరూ అలాగా రాత్రులైతే పాపం పడుకోవటమే లేదు. అలా మాటలే ఎవరో ఒకరు మరి పగలొస్తున్నారు. అయి చూసుకొని అందరితోని మళ్ళా నైట్ అలా మాట్లాడుతూ ఉంటున్నారు. అందరూ చాలా ఆశ్చర్యపోయారు. అందరూ చాలా ఇదిగా చాలా సుమన్ మెచ్చుకుంటున్నారు. ఫస్ట్ అసలకి ఆ టైంలోనే మీరు యాక్టింగ్‌కి పంపించారు గదా! సుమన్ శెట్టి గారు ఫస్ట్ నేను ఎళ్తాను అన్నప్పుడు మీది వాళ్ళ నాన్నగారి రియాక్షన్ ఏంటమ్మా? వెళ్ళమన్నాం. మా వారైతే ఇంకా బాగా ఇచ్చేసారు. హ్మ్. సపోర్ట్ చేశారు. పోనీ ఎళ్తానంటున్నాడు ఎళ్ళమన్నాను అన్నారు. ఇంకా అలాగే ఇంకా తేజ గారి వల్ల ఇలాగ అంతా పైకొచ్చాడు. ఆ సినిమా హిట్ అవ్వడంలో, నంది అవార్డ్ తీసుకోవడంలోని ఫస్ట్ సినిమాకి మంచి మంచి ఆఫర్‌లు చాలా మంచి సినిమాలు అలా 300 సినిమాల్లా చేశాడు బాగా. అన్ని భాషలు చేశాడు. తమిళం, అన్ని తెలుగు ఏవో ఇంకా కొన్ని చేశాడు అన్ని భాషల్లోని. 'బిగ్ బాస్'కెళ్ళాక మీ వైజాగ్ నుంచి ఫోన్స్ చేసారమ్మా మీకు? మీ చుట్టాలు గాని ఎవరైనా? ఆ! చేశారండి. అందరూ మాట్లాడతారు. మా ఆడపడుచు, మా మరిది గారు, మా బావగారు ఆళ్ళు. పాప అటు ఇటు వెళ్ళడం, రావడం పాప. ఎలాగున్నావమ్మా అని. తమ్ముడైతే నిన్ను అలా చూసుకుంటాడని. పాప వస్తూ వెళ్తూ ఉండేది. ఇంకా అంటే మా కోడలు, మనవలు ఇక్కడ ఉన్నారు కదా! ఆళ్ళు అలా చూసుకుంటారండి. హ్మ్. చూసుకుంటారు. అంటే మీరు ఇక్కడే ఉంటారమ్మా? వైజాగ్ ఎళ్ళొస్తారా? అహా! వెళ్ళను. ఎప్పుడో కానీ వెళ్ళను. ఎక్కువ ఇక్కడే ఉంటాను. హ్మ్. నాకు అలాగా వెళ్ళడం ఎక్కువ అలవాటు లేదు. పాప రమ్మంటూ ఉంటాది. హ్మ్. ఈ మధ్యనే ఎళ్ళొచ్చాను. హ్మ్. ఆ! సుమన్ గారు చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేసే సిట్యుయేషన్ ఒక్కటి చెప్పండి. ఎప్పుడు చూసినా సైలెంట్‌గా ఉంటారు. ఎవరిని ఒక మాట అనరు. తన పని తను చేసుకుంటారు. ఎప్పుడైనా ఒకసారైనా అల్లరి చేసేవాళ్ళా సుమన్ గారు ఆ! అసలు? చేసేవారు. పౌడరు ఎక్కువ రాసేసుకొని అంతా పొగిడేసుకునేవాడు. నేనేదో వంట చేస్తుంటే మొత్తం అంతా పౌడర్ చిన్నప్పుడు. 3 ఇయర్స్, 2 ఇయర్స్ అలాంటప్పుడు. అంతాను ముందంతా ఎంత బుద్ధిగా ఉండేవాడో 1 ఇయర్ వరకు. తర్వాత అన్నీ పెంకి పనులు అలా చేసేవాడు. ఎవరివైనా మందులున్నా కూడా యేసుకుంటాడు సిరప్పులవి. అప్పుడు చిన్నప్పుడు అలా చేసేవాడు. తియ్యగా ఉంటాయి కదా అని. అందరూ మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. నలుగురు మా వారు, బ్రదర్స్, వాళ్ళ పిల్లలు వాళ్ళు. చాలా ఇష్టం సుమనంటే. వాళ్ళ మేనత్తయితే వదిలేది కాదు. సుమన్ మా బాబుని. హ్మ్. చాలా బాగుండేవాడు. బుచ్చిగా, తెల్లగా వాళ్ళ ఫాదర్‌లాగా చాలా బాగుండేవాడు. అసలు ఎవరు వదిలేవారు కాదు. ఎత్తుకొని అందరూ తిప్పేవారు. వాడంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీ అందరికి ఇష్టమైంది. మా బాబు అంటే. హ్మ్. అంటే మన ఇంట్లో మనం ఎలాగ ఇష్టపడతాం. పైవాళ్ళు ఇష్టపడడం గ్రేట్ కదా!
మీ అబ్బాయి ఏ హీరోతో చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు ఎప్పుడు? మీ ఫేవరెట్ హీరో ఎవరమ్మా? ఎవరైనా ఎవరు వచ్చినా పెద్ద హీరోలతో రావాలని అనుకుంటున్నాం. అంతే. అందరితో చెయ్యాలి. అంతే. అందరూ ఎప్పుడు అవకాశం ఇస్తారా అని వెయిట్ చేస్తాం. ఇప్పటికే మీ అబ్బాయి చాలా సినిమాలు చేశారు, చాలా. ఇంకా మళ్ళీ చేస్తారు కూడా. చెయ్యాలండి, పెద్ద హీరోలతో చెయ్యాలి. ఓకే, సూపర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. ఇన్ని వీక్స్ ఉండడమే గ్రేట్ అసలు.